అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి. మా వారి పేరు శ్రీనివాస్ గారు. గత 7 నెలల్లో 6 నెలలు అయిందండి. ఇలా కరెంట్ షాక్ కొట్టడం వల్ల స్పాట్లో అక్కడే చనిపోయారు. అలాగనేసి ఏదన్నా కొంచెం మనకి దక్కే అవకాశం ఉందేమో అనేసి హాస్పిటల్కి అట్లకి తిప్పారండి. కానీ పని అవ్వలేదు. వెంటనే స్పాట్లో చనిపోయారండి. నాకు 3 పిల్లలు. మేము భూపాలపట్నం రాజనగరం మండలం నుంచి మాట్లాడుతున్నామండి. మా పిల్లలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డబ్బులు మా కుటుంబానికి చాలా ఆసరా అయిందండి. అలాగే మేము పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మాకు అదే కాక మా ఊరోళ్ళు లవరాజు గారు, బాలాజీ గారు కూడా మాకు చాలా సాయం చేశారండి. ఎవ్వరు మమ్మల్ని వదలలేదు. ఆయన చనిపోయిన కాడ నుంచి ఇప్పుడు దాకా కూడా మమ్మల్ని అలా చూస్తూనే ఉన్నారు. ఇంకా కూడా మేము ఉన్నామమ్మా, మీకు భరోసా మేము ఉన్నాం, మీరు ఏం బాధపడకండి అనేసి చెప్తున్నారండి. అలాగే బత్తుల బలరామకృష్ణ గారు కూడా వచ్చారండి. ఆయన కూడా చెప్పారు, అమ్మ మేము చూస్తాం పిల్లల్ని, మీరు బెంగ పెట్టుకోవద్దు, ఏమి చేసుకోవద్దు, అలాంటి పిల్లలు మేము ఇంత పిల్లలు అంత పిల్లల్ని చేస్తామమ్మా అనేసి మాకు భరోసా ఇచ్చారండి. మాకు ఆ ధైర్యం చాలండి. పవన్ కళ్యాణ్కి మాత్రం చాలా రుణపడిపోయి ఉన్నామండి. మాకే కదండి, మాలాంటి కుటుంబాలకు కూడా చాలా కుటుంబాలకి ఆయన ఆదుకున్నారు. అట్లా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను బత్తుల బలరామకృష్ణ గారు మన కళ్యాణ్ గారు ఇలా పదవులు లేకుండానే ఇంత చేస్తున్నారండి. పదవుల్లోకి వస్తే ఇంకెంత చేస్తారు, మాట్లాడే వాళ్ళు ఇంకా ఎంతమంది ఆదుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అంతేకాకుండా ఇలాగ మాలాంటి నేను మొన్న మంగళగిరి వెళ్ళినప్పుడు చూశానండి. చాలా చిన్న పిల్లలు, మా పిల్లల కన్నా చిన్న పిల్లలు అనేసి చాలా మంది ఉన్నారండి. ఇలాగే మమ్మల్ని ఎప్పుడు ఆదుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మేము ఎప్పుడు మర్చిపోమండి.